ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి పదవికి డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకు మల్లు రవి రాజీనామాకు కారణం ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలన్న ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మల్లు రవి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆయనకు వ్యతిరేకంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నది ఎవరు? తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈసారి ఎంపీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇందుకు తగ్గట్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఆశావాహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సీనియర్లు ఎవరికి వారు ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం లోక్సభ బరిపై గురిపెట్టారు. క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడవక ముందే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది రేవంత్ సర్కార్. జనవరి 28న ఆయన ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. అయితే నాగర్ కర్నూలు ఎంపీ సీటు ఆశిస్తున్నానని, అవసరమైతే ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తారని గతంలోనే ప్రకటించారు. తనకు పోటీ చేసేందుకు ఇదే చివరి అవకాశమని ప్రకటించారు మల్లు రవి. నాగర్ కర్నూలు నుంచి తప్పకుండా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆయన పదవికి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ ఇవ్వటానికి ఈ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టు అడ్డం వస్తుందని ఈ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ రివ్యూలు అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ఆ లెటరు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి, మీరు ఈ పదవి వల్ల మన పార్లమెంట్ సీటుకి ఇవ్వటానికి అడ్డొస్తే ఈ పదవిని వెంటనే రెసిగ్నేషన్ని మీరు యాక్సెప్ట్ చేసి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలని చెప్పారు. నా లెటర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో ఉంది. వారు ఎప్పుడైనా చర్చలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఇంకెవరైనా అడిగితే దాన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1998లో మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. 2008లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. అయితే 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినా ఆయన అదృష్టం కలిసి రాలేదు. 2 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. నాగర్ కర్నూలులో విపక్ష బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్న సానుకూలతల్ని మల్లు రవి తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ కారణంతోనే ఆయన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్తున్నారు. మల్లు రవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సోదరుడు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో భట్టి విక్రమార్క భార్య నందిని ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఎంపీ టికెట్లు కష్టమేనంటున్నారు. అయితే మల్లు నందిని మంత్రి పొంగులేటి సోదరుడికి పోటీ ఎదురవుతోంది. పొంగులేటి ఫ్యామిలీకి ఈసారి టికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తన భార్యకి టికెట్ వచ్చేలా భట్టి విక్రమార్క ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే టైంలో మల్లు రవి నాగర్ కర్నూలు టికెట్ ఆశిస్తుండడం చర్చనీయాంశమైంది. మరోవైపు నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ కోసం ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. మొత్తం మీద మల్లు రవికి గట్టి పోటీయే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి డెసిషన్ తీసుకోనున్నారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.